విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. గురూజీ, ఒక మనిషి మంచివాడు, కానీ అతని నిరంతరం కూడా బాధలు జరుగుతూనే ఉంది. ఎక్కువ బాధలు పడ్డాడు. ఆ భగవంతుడు నేను చూస్తూనే ఉన్నాను గురుగారు. ఎన్ని బాధలు జరుగుతుందంటే అతనికి చెప్పలేనటువంటి బాధ ఎప్పుడు కూడా వాపోతూనే ఉంటాడు గురుగారు. మరి మంచి వాళ్ళకు ఎందుకు అటువంటి బాధలు జరుగుతుంది? మరి అలా జరగకూడదు కదా! అంటే చూడు నాయనా, చెడ్డవాడు ఎప్పుడు కూడా తప్పించుకుని పోతూనే ఉంటాడు. ఇందులో తప్పించుకుంటే రెండో దాంట్లో తప్పించుకుంటాడు. 2 నుండి 3, 3 నుంచి 4 ఈ విధంగా అతను తప్పించుకుపోతుంటాడు చెడ్డవాడు ఎప్పుడు కూడా. కానీ మంచివాడు మాత్రం నిరంతరం దెబ్బలు తింటూనే ఉంటాడు. వాడు తప్పకుండా ఒక శిల్పంలా తయారవుతాడు. కానీ చెడ్డవాడు అనేవాడు తప్పించుకుని ఎప్పుడైతే వెళ్తాడో తప్పకుండా ఒకరోజు ఒక బలీయమైనటువంటి దెబ్బ వస్తుంది. అతనికే తెలియదు. అందులో పోయి కూరుకుంటాడు. పైకి లేవడు మిత్రమా.